హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో అన్ని మంత్స్ తర్వాత దాంగ్జూ అక్కడ రిసెప్షన్ దగ్గర కనిపించేసరికి పైగా తనని గుర్తుపట్టకపోవడంతో ఎన్నంకి కొంచెం బాధగా అనిపిస్తుంది. దాంగ్జూ అని పిలిచిన దాంగ్జూ పలకడు. మళ్ళీ మళ్ళీ పిలవడంతో ఎవరు అన్నట్టు చూస్తాడు. అప్పుడే దాంగ్జూ గారు అంటూ ఆ బొటిక్ అసిస్టెంట్ మేనేజర్ అక్కడికి వస్తుందన్నమాట. అప్పుడే అసలు ఏమైంది, మీ సూట్కి ఏమైంది, ఆ రోజు మీ కాబోయే భార్య కోసం ఒక వెడ్డింగ్ డ్రెస్ తీసుకెళ్లారు, అది ఆమెకు నచ్చిందా అని అడుగుతూ ఉండగానే తను ఆ డ్రెస్ని తీసుకునింది ఎన్నాం కోసమే అని హుయిచూల్కి అర్థమైపోయి, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా, ఎంత ధైర్యం నీకు ఇక్కడి వరకు వస్తావా అంటూ దాంగ్జూని కొత్తబోతుంటే, అయితే నేను కరెక్ట్ ప్లేస్కే వచ్చానన్నమాట, ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నావా అని అంటే, నాకు మెమరీ లాస్ అయ్యింది అని అంటే, నువ్వు డ్రామాలు ఆడుతున్నావు నాకు తెలుసు అంటూ దాంగ్జూని కొట్టబై హుయిచూల్ కింద పడిపోతాడు. ఇప్పుడు సీన్లో ఎన్నాం, ఇది నా ఫోన్, నీ దగ్గర పెట్టుకో, నేను తర్వాత కాల్ చేస్తాను అని దాంగ్జూకి చెప్తుంటే, నాకు ఇక్కడ రక్తం కారిపోతుంది, త్వరగా రా అంటూ హుయిచూల్ అరుస్తుంటాడు. సరే అని వెళ్ళిపోతూ ఉండగానే, నీ పేరేంటో చెప్పవా అని అడుగుతాడు దాంగ్జూ. యో ఎన్నాం అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా ఎన్నాం వచ్చి కారులో కూర్చొనే లోపే హుయిచూల్ గుహుకి మెసేజ్ పెడతాడు దాంగ్జూ బొటిక్ దగ్గర ఉన్నాడని. దాంతో వెంటనే గుహు కాల్ చేస్తాడు. నువ్వు ఖచ్చితంగా అక్కడ చూసింది దాంగ్జూనేనా అని అంటే, పక్కనే ఎన్నాం ఉంది కాబట్టి, అవును ఆ కేసుకి సంబంధించిన ఫైల్స్ అని నేను చెక్ చేసేసాను, మీరు కూడా త్వరగా ఒకసారి చెక్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక్కడేమో దాంగ్జూ ఎక్కడున్నాడో తెలియదు. దాంతో తన బ్యాంక్ అకౌంట్ మీద బెంగ పెట్టుకొని యోమ్ ఫుడ్ కూడా సరిగా తినడు. అంతలో అప్పుడే గుహు కాల్ చేసి, ఇలా బొటిక్ దగ్గర ఉన్నాడంట, నేను అక్కడికే బయలుదేరుతున్నాను అని చెప్పడంతో చాలా ఆనందంగా ఫీల్ అయ్యి, వెంటనే నాకు మంచిగా ఫుడ్ అరేంజ్ చేయి అని వాళ్ళ వైఫ్కి చెప్తాడు. అలా దాంగ్జూ ఇప్పుడు అక్కడికి ఒక డెలివరీ బాయ్ మారువేషంలో బయలుదేరుతాడు. ఇక్కడేమో దాంగ్జూని కొట్టైనా ఆ పాస్వర్డ్ చెప్పించుకోవడానికి యోమ్ మనుషులందరూ అరేంజ్మెంట్స్ చేసుకుంటుంటే, అతను వచ్చి నీళ్లు చల్లగా ఉన్నాయి, వాడికి హెల్త్ బాగాలేదు కాబట్టి కొన్ని వేడి నీళ్ళు యాడ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. బొటిక్ దగ్గరికి వెళ్ళాక నేను చెక్ చేస్తాను అంటూ ఒక పార్సల్ని తీసుకొని కావాలని బొటిక్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు గుహు. అప్పుడే డోర్ తెరుచుకొని దాంగ్జూ బయటికి వస్తాడు. కానీ గుహుని చూసిన గుర్తుపట్టనట్టు అతనికి హెల్ప్ చేయడానికి డోర్ తెరిచి బయటికి వచ్చేస్తాడు. అంతలో గుహు వస్తుంటాడు. అటువైపుగా వాళ్ళ మనుషులు కూడా అటాక్ చేద్దామని వస్తూ ఉండగానే ఆ అసిస్టెంట్ మేనేజర్, ఒక్క నిమిషం దాంగ్జూ గారు, లాస్ట్ టైం మీరు ఈ సూట్స్ కుట్టమని చెప్పి మీ అడ్రస్కి పంపించమన్నారు, కానీ మీరు కాంటాక్ట్లో లేకపోవడం వల్ల మీ అడ్రస్కి ఇవి పంపించలేదు, ఇప్పుడు ఇంటికి పంపించమంటారా లేకపోతే తీసుకెళ్తారా అని అడిగితే, మీకు నా ఇల్లు ఎక్కడుందో తెలుసా అని అడుగుతాడు. అవును, చాలాసార్లు మీరు సూట్స్ మీ ఇంటికి పంపించమని చెప్పేవాళ్ళు, అలా తెలుసు అని మీతో ఒక విషయం చెప్పాలి రండి అంటూ దాంగ్జూని లోపలికి తీసుకెళ్తుంది. ఇప్పుడు సీన్ హాస్పిటల్లో అన్నమాట. ఇద్దరు డాక్టర్స్ ఒక కేస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక రేర్ కండిషన్ వల్ల బ్రెయిన్ అనేది ష్రింక్ అవుతూ ఉంటుంది. దాంతో ఆ పర్సన్కి మెమరీ లాస్ వస్తుంటుంది. కాకపోతే ఇతనికి ఆ కండిషన్ కొంచెం ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఇంకా నాకు ఎంత టైం ఉంది అంటూ అక్కడికి చైర్మన్ వస్తాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేది ఎవరి గురించో కాదు, మన చైర్మన్ గురించే అనమాట. అందుకే మన చైర్మన్ పాస్వర్డ్స్ మర్చిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అక్కడ కేసు డిస్కస్ చేస్తున్న డాక్టర్స్లో ఈవిడ పేరు డాక్టర్ కాంగ్, ఆమె న్యూరాలజిస్ట్. ఇతని పేరు డాక్టర్ దొసు. ఇతను గూకి వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇతను ఒక న్యూరో సర్జన్. కాబట్టి నువ్వు నా దగ్గర ఏ నిజాలు దాయకుండా ఫ్రాంక్గా చెప్పు అని అడగడంతో, అందరికంటే మీ కండిషన్లో కొంచెం ఫాస్ట్గా ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది అని చెప్పిన వెంటనే, ఇప్పటి నుండి నా కండిషన్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనే రిపోర్ట్ మొత్తం నువ్వు కాదు దోసు, డాక్టర్ కాంగే ఇస్తుంది. ఎందుకంటే నువ్వు నేను స్ట్రెస్ పడకూడదని అబద్ధాలు చెప్తావు అందుకే అని అంటూ, తిందాం పదా అని దోసుని తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇక్కడ వీళ్ళు చాలాసేపటి నుండి దాంగ్జూ కోసం వెయిట్ చేస్తున్న అతను బయటికి రాకపోవడంతో గుహు తన మనుషులతో లోపలికి వెళ్ళి చెక్ చేయమని చెప్తాడు. అలా అతను, నేను దాంగ్జూ కోసం వచ్చాను, ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్నాను అని చెప్తే, అతను వెళ్ళిపోయి చాలాసేపు అయింది అని అసిస్టెంట్ మేనేజర్ అంటుంది. అతను వెళ్ళిపోయాడని తెలిసిన వెంటనే వీళ్ళు ఫాస్ట్గా వెతకడానికి బయలుదేరుతారు. ఇప్పుడు సీన్లో దాంగ్జూ ఒక రెస్టారెంట్లో కూర్చొని తింటూ ఉంటాడనమాట. అదే రెస్టారెంట్లోనే కొంచెం దూరంలో మన చైర్మన్ వాళ్ళ అల్లుడు
దోసు కూడా తింటూ ఉంటారు. వాళ్ళ మాటల మధ్యలో ఈరోజు హుయిచుల్ బర్త్డే అన్న విషయం నేను మర్చిపోయాను అని అంటే చైర్మన్, నీకున్న పనులలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం నార్మలేలే మావయ్య అని అంటాడు. అది కాదు, పాపం తన కోసం నేను ఒక గ్రాండ్ బర్త్డే పార్టీ ఇస్తానని చెప్పాను, ఇప్పుడు ఫీల్ అవుతాడు కదా అని చెప్పి, అదొక్కటే కాదు నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మర్చిపోతున్నాను కోడ్ అని చెప్పబోతూ, సరేలే దాంగ్జూ వస్తే అది రిజాల్వ్ అయిపోతుంది అని అనుకుంటాడు. అంతలో భోజనం కంప్లీట్ చేసేసిన దాంగ్జూ ఓనర్ దగ్గరికి వెళ్ళి బిల్ కట్టేసి వెళ్ళిపోతాడు. దాంగ్జూని చూసిన వెంటనే ఆ ఓనర్ గుర్తుపట్టి చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ నచ్చిందా, ఇంకా ఏమైనా తింటారా అని అడుగుతాడు. అలా మాటల్లో, ఇంతకుముందు మీ దగ్గర పనిచేస్తున్న అబ్బాయి మానేశాడా, ఇతను కొత్త సెక్రటరీనా అని అడిగితే, ఇతను మా అల్లుడు, ఆయన ఇంతకుముందు నా దగ్గర పనిచేసిన పిల్లోడు అంటే దాంగ్జూనా, లేదు వెకేషన్లో ఉన్నాడు అని అంటే, అవునా, మీరు ఇందాక కనిపిస్తే ఆ అబ్బాయి గుర్తుకొచ్చి అడిగాను, వెకేషన్లో ఉన్నాడా, మీరు పనిలో నుండి తీసేశారేమో అనుకున్నాను అని చెప్పిన వెంటనే, ఇందాక కనిపించాడా ఎక్కడ అంటే, మన హోటల్లోనే అక్కడ తినేసి వెళ్ళిపోయాడు అని అన్న వెంటనే, అవునా అంటూ దాంగ్జూని వెతకడానికి చైర్మన్ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంకా దాంగ్జూ ఒక పార్క్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడే ఎన్నామ్ నంబర్కి హుయిచుల్ నంబర్ నుండి ఫోన్ వస్తుంది. అది ఆన్సర్ చేస్తే కాల్ చేసింది ఎన్నామ్. నువ్వు నిజంగానే గతమంతా మర్చిపోయావు కాబట్టి ఇంతవరకు కంపెనీకి తిరిగి రాలేదన్నమాట, మనము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము అని అడిగిన వెంటనే, మన ఇద్దరికి అఫైర్ ఏమైనా ఉండిందా అని అడుగుతాడు దాంగ్జూ. అవన్నీ నేను నిన్ను కలిసినప్పుడు చెప్తాను, నేను ఒక అడ్రస్ పంపిస్తాను, అక్కడికి వచ్చేసి సాయంత్రం మాట్లాడదాము అని అంటే, ఎవరి అడ్రస్ అది అని అడిగితే, చైర్మన్ గారిది, అతని దగ్గర నువ్వు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీవి, అందుకే అక్కడికి రా అని చెప్తూ ఉండగానే, హాస్పిటల్లోకి వెళ్ళి ఇందాక దెబ్బ తగిలింటుంది కదా హుయిచుల్కి, అందుకు ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చి భర్తకి దెబ్బ తగిలితే నువ్వు బయట వెయిట్ చేస్తుంటావేమో కంగారు పడుతూ అని అనుకున్నాను, కానీ ఇక్కడ కూర్చున్నావా, పైగా నా ఫోన్ నుండి వాడికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావా అని అంటే, నెక్స్ట్ టైం నీకు దెబ్బ తగిలితే నీ దగ్గరికే వస్తానులే అని అంటుంది. భర్తను వదిలేసి ఇంకొకటి గురించి ఆలోచిస్తున్నావు చూడు అని అంటే, నెక్స్ట్ టైం నేను నిన్ను చూస్ చేసుకోవడం అనేది నీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటుంది. ఇప్పుడు ఆ బొటీక్లో అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది చూపిస్తారు. కొన్ని నెలల క్రితం మీరు మీ కాబోయే భార్యతో కలిసి వెకేషన్కి వెళ్ళబోతున్నారు అని, తను కొన్ని కారణాల వల్ల రాలేకపోతుందని, ఆమె దాదాపుగా దేశన్ గ్రూప్ మనవరాలు ఎన్నామ్ లాగే ఉంది కాబట్టి ఆమెకు సరిపోయే డ్రెస్ ఇవ్వండి అని అడిగారు అని చెప్పిన వెంటనే, అంటే నాకు ఎన్నామ్కి అని అనబోతూ ఉండగానే, ఇందాక హుయిచుల్ గారు బిహేవ్ చేసిన దాని ప్రకారం ఆలోచిస్తే ఏమో అని అంటుంది. దాంతో ఇంకా మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తూ, మెయిన్ ఎంట్రన్స్ కాదు బ్యాక్ డోర్ ఏదైనా ఉందా, నా మీద అటాక్ చేశారు కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను అని చెప్పడంతో బ్యాక్ డోర్ ఎక్కడుందో చూపిస్తుంది. అలా దాంగ్జూ అక్కడ నుండి వచ్చేస్తాడనమాట. ఇప్పుడు గుహు వాళ్ళ మనుషులందరూ దాంగ్జూ ఎక్కడున్నాడో లొకేట్ చేస్తారు. అలా పార్కులో దాంగ్జూకి కొంచెం దూరంలో అందరూ నిలబడుకొని గుహు సైన్ చేసిన వెంటనే వాళ్ళ మనిషి ఒక అతను అనస్థీషియా ఉండే ఇంజెక్షన్ని పట్టుకొని దాంగ్జూ దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా వెనకాల నుండి ఒక అతను దాంగ్జూ మీద చేయి వేయడంతో వెంటనే అతను చేయి తిప్పేస్తాడు. చూస్తే అక్కడ ఉండేది గుహు వాళ్ళ మనిషి కాదు, చైర్మన్ అన్నమాట. దాంతో వెనకాల ఇంకొక అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన విషయం కూడా దాంగ్జూ గమనిస్తాడు. అంటే వాళ్ళెవరో నా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అన్న వెంటనే, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావురా, ఏమైంది నీకు అని అడుగుతూ ఉండగానే, అంటే మీరు చైర్మన్ గారా అని అడుగుతాడు. అయ్యో నీకు కూడా నాలాంటి జబ్బే వచ్చేసిందా అని అన్న వెంటనే, మనం ఇవన్నీ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం మావయ్య, కారు ఇక్కడికే పిలిపిస్తాను అని చెప్తూ ఉండగానే, సరే కూర్చోబెట్టుకొని, అవన్నీ కాదు నువ్వు నాకు ఇప్పటికి దొరికావు, అదే ఇంపార్టెంట్, చాలు నాకు అదే అని దాంగ్జూ చేయి పట్టుకొని ఉంటాడు. అంతలో దూరంగా ఒక క్యాబ్ ఉందన్న విషయం గమనించి చైర్మన్ని విడిపించుకొని అక్కడ నుండి పరిగెత్తుకుంటూ ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోతాడు. దాంతో వెంటనే గుహు వాళ్ళ వ్యాన్ కూడా తిప్పుకొని ఫాస్ట్గా ఆ ట్యాక్సీని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అది గమనించిన చైర్మన్, అంటే దాంగ్జూని ఎవరో అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. దాంగ్జూ వాళ్ళ ట్యాక్సీ ఒక స్ట్రీట్లోకి టర్నింగ్ తీసుకోవడంతో గుహు వాళ్ళు కనుక్కోలేక స్ట్రైట్గా వెళ్ళిపోతారు కాబట్టి దాంగ్జూ తప్పించుకుంటాడు. అలా దాంగ్జూని పట్టుకోలేకపోయి, దాంతోపాటు దాంగ్జూ తనని చూసినా గుర్తుపట్టనట్టే బిహేవ్ చేశాడని, పైగా పార్కులో చైర్మన్ వెళ్ళి దాంగ్జూని కలిసినా అతను ఎవరో గుర్తుపట్టలేక దగ్గర నుండి పారిపోయాడు అన్న విషయం గుహు యోమ్కి చెప్తాడు. ఇక్కడేమో ఎన్నామ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నా ఫోన్ ఇవ్వు అని అడుగుతుంది.
ఏ ఫోన్ గురించి మాట్లాడుతున్నావు అని వాళ్ళ అమ్మ అనడంతో, మీరు చెప్పినట్టే మీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను, ఇంక నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడితే మీకెందుకు, నా ఫోన్ ఇవ్వు అని అరుస్తుంది. ఒకవేళ నేను చెప్పినట్టు వినకపోతే నీకు బాగా తెలుసు కదా అని చెప్పడంతో, ఫ్లాష్ బ్యాక్లో ఒకసారి ఎన్నాం తను అడిగిన క్వశ్చన్కి వాళ్ళమ్మ ఆన్సర్ చెప్పకపోవడంతో చేయి కట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అలా బ్యాండేజ్ అయ్యేటప్పుడు, అమ్మ నిజం చెప్పు, నాకు తెలుసు నువ్వు సెక్రటరీ గాంగ్తో మాట్లాడేటప్పుడు నేను విన్నాను, నాన్నని ఇల్దూనే చంపాడు అని నువ్వు ఆమెతో చెప్పడం నేను విన్నానమ్మా, దాని గురించి అడిగితే నన్ను అబ్రాడ్కి పంపించేశావు, నాకు తెలుసు, ఇప్పటికైనా సమాధానం చెప్పమ్మా అని అడుక్కుంటున్నా వాళ్ళమ్మ ఆన్సర్ చెప్పదు. అదే గుర్తొచ్చి మళ్ళీ అలాంటి పిచ్చి పనులే చేస్తుందేమో అని నీ ఫోన్ మీ నాన్న దగ్గర ఉంది అని చెప్పి ఎన్నాం అక్కడ నుండి వెళ్ళిపోతుంటే, ఎంత కాదన్నా నీకు పెళ్ళైంది కాబట్టి నీ భర్త హుయిచులే, ఆ విషయం గుర్తుపెట్టుకో అని అంటే, నేను నీలాగా దాంగ్జూని ప్రేమించినంత మాత్రాన నా భర్తను చంపనులే, నేనేం మాట్లాడుతున్నా నీకు అర్థమైనట్లుంది అని చెప్పి కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిన ఎన్నాం, దాంగ్జూ ఎక్కడున్నాడో తెలుసు అని చెప్పిన వెంటనే, దానికంటే ముందు నాకు నా ఫోన్ ఇవ్వండి అనడంతో ఆమె ఫోన్ ఆమెకు తిరిగిచ్చేస్తాడు. తన్ని కాల్ చేశాడా అని అడిగితే, లేదు కలిశాను అంటూ ఆ ఫోన్ లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ ఇంట్లో హుయిచుల్ బర్త్డే కాబట్టి అందుకు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అలా నీ తలకి ఏం దెబ్బ తగిలింది అని వాళ్ళ అత్తయ్య అడగడంతో, ఏం లేదు, ఇలా ఎన్నాంని తీసుకొస్తున్నప్పుడు కాలు జారి కింద పడ్డాను, అలా ఈ దెబ్బ తగిలింది అని అంటాడు. అలా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ తను కాలు జారి కింద పడినందుకే ఆ దెబ్బ తగిలింది అని చెప్పుకుంటూ ఉండగానే, అంతలో అక్కడికి వచ్చిన గూకి, ఏమైంది నీకు, నిన్ను మళ్ళీ ఎన్నాం కొట్టిందా అని అడుగుతుంది. లేదు లేదు అని చెప్పబోతూ ఉండగానే అక్కడికి చైర్మన్ రావడంతో, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చినందుకు మీరిద్దరు కలిసి వస్తున్నారేంటి అని అడుగుతుంది గూకి. హాస్పిటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకొని ఇలా కలిసి వచ్చాము అని చెప్తుంటే, ఏమైంది నీకు, మళ్ళీ ఎన్నాను నిన్ను కొట్టిందా, నువ్వేం మనిషివి, నాకు అసలు అర్థమే కావు, కనీసం భార్యకి నచ్చ చెప్పుకోలేవా, ఏదైనా అయితే వెంటనే పరిగెత్తుకుంటూ అత్త వాళ్ళ ఇంటికి వచ్చి కంప్లైంట్ చేసుకోవాలి, వీడికి ఈరోజు డిన్నర్ కూడా పెట్టకండి, ఇలాగే ఇంటికి వెళ్ళిపో అని తిడతాడు. అంతలో దూరం నుండి వాళ్ళ షెఫ్ ఈరోజు హుయిచుల్ బర్త్డే అని సైగ చేయడంతో, అయ్యో మళ్ళీ నేను అతని బర్త్డే మర్చిపోయానా అని అనుకుంటాడు. అంతలో దోసు, ఈ మధ్య చైర్మన్ గారు కొంచెం స్ట్రెస్లో ఉన్నారు కాబట్టి అలా హుయిచుల్ బర్త్డే అన్న విషయం మర్చిపోయారు అని చెప్తే, అదేం లేదు, నేనేం మర్చిపోలేదు, జస్ట్ జోక్ చేస్తున్నాను అంతే అని అన్న వెంటనే అందరూ అదేం జోక్ అని అనుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.